చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. కాకాని గోవర్ధన్ రెడ్డి వేల కోట్లు దోచుకున్న దుర్మార్గుడు, అరెస్ట్ చేశారు సబ్ జైలులో. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యలు చేయటం ఆయనకి పరిపాటే. రోజు హత్య చేస్తుందే ఆయనకి ముద్ద దిగదు, ఆ రక్తపు కూడి తినందే ఆయనకి నిద్ర పట్టదు. వాళ్ళిద్దరిని సమర్థిస్తూ వాళ్ళ అమాయకులు శుద్ధపోసులో వాళ్ళకేం తెలియదు, కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతుందంటూ మొట్టుకుంటున్నారు. ఒక పక్క ఆర్కే రోజా, రెండో పక్క విడుదల రజని. వాళ్ళిద్దరికీ వాళ్ళ గురించి ఏం తెలుసని మొత్తుకుంటున్నారు. లేదు అంటే ప్రజల్ని ఇంకా భ్రమింపజేసే పనిలోనే ఉన్నారా? రోజా ఏ రకంగా దోపిడీ చేసిందో తెలుసు, విడుదల రజని ఎన్ని అక్రమాలు చేసిందో, ఎంత దోచుకుందో తెలుసు. ఆమె కట్టిన ఫైన్ డబ్బులే సాక్ష్యం ఆమె దోపిడీకి. ఇలాంటి వాళ్ళు వాళ్ళ మైకుల ముందుకు వచ్చి సాక్షి మైక్ ఛానల్ ఒకటి పెట్టుకుని మిగతా వాళ్ళు ఎవరు రావట్లేదు అనుకుంటే అది వేరే సంగతి. ఆ సాక్షి వాడే ఓదర కొడతా ఉంటాడు. వాళ్ళు అలా మాట్లాడటాన్ని ఎలా చూస్తారో, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో దానిపైన విశ్లేషించడానికి సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. ఆర్కే రోజా ప్రెస్ మీట్ కాదు, సాక్షి మీట్ని, అలాగే విడుదల రజని పెయిడ్ మీట్ని ఎలా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? ఆర్కే రోజా ఈవిడ మాట్లాడుతుంది. అస్సలు ఈవిడ నగరిలో ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉంది. మరి ఈవిడ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ పార్టీ మరి ఏ విధంగా ప్రజలను ఇబ్బందికి గురి చేశారో అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఒక్కొక్కరిగా కేసులు ఎన్ని ఉన్నాయో, మరి ఎన్ని విధాలుగా వీళ్ళ మీద కేసులు ఫైల్ అవుతున్నాయి చూస్తున్నాం. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి అనే ఒక వ్యక్తి గురించి ఈవిడ ఒక దొంగ గురించి ఇంకో దొంగ చెప్తుందనే అనుకోవాలి. లిటరల్లీ అంతే. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారు కాబట్టి. ఇట్లాంటి వ్యక్తుల్ని ఏ విధంగా చూడాలి అంటే ఈ రోజున కనిపిస్తుంది కాకాని గోవర్ధన్ రెడ్డి మద్యాన్ని కూడా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఎలక్షన్ టైంలో ఏ విధంగా వీళ్ళ చేత అదంతా కూడా తాగిస్తే వాళ్ళంతా అనారోగ్యం పాలవటం, చనిపోవటం జరిగింది. మరి ఇట్లాంటి పనులు చేసి అదేవిధంగా క్వార్జ్ అక్రమంగా తవ్వకాలు, మరి బాంబ్ బ్లాస్టింగ్లు చేసేసి ఆ ప్రదేశంలో మరి రకరకాలుగా ఆ ధ్వనులకి పక్కన ఉన్న వాళ్ళంతా ఇబ్బందికి గురైతే వాళ్ళు కేసు పెట్టిన వాళ్ళ మీద వీళ్ళ రౌడీయిజం ఏ విధంగా చేశారు. ఇన్ని విధాలుగా ఒకటి కాదు రెండు కాదు, వీళ్ళకి తగ్గట్టుగానే 11 కేసులు. ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు వాళ్ళ పార్టీలో, ఆ 11 మంది ఎమ్మెల్యేలకు తగ్గట్టుగా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కూడా 11 కేసులు ఈ రోజున ఫైల్ అవటం జరిగింది. మరి ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి మొన్నటిదా దొంగ పోలీస్ ఆటాడాడు. పోలీసుల్ని ఒకవైపు రమ్మంటే ఈయన ఇంకోవైపు వెళుతూ ఎన్ని విధాలుగా 55 రోజులు మరి ఉగ్రవాదులు యూజ్ చేసే యాప్స్ యూజ్ చేస్తూ ఏ విధంగా తప్పించుకొని తిరిగాడు, ఎక్కడెక్కడ నక్కి ఉన్నాడు, మనకి ఇప్పటి వరకు కూడా చెప్పుకుంటూ వచ్చాం. రోజుకో కథనం కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ రోజున ఈవిడొచ్చేసి ఎలా అంటే అసలు మేము సత్యహరిశ్చంద్రులం, శ్రీరామచంద్రులం, నేనైతే సతీ సావిత్రి అని చెబుతుంది రోజారెడ్డి. మరి ఈ విధంగా మాట్లాడటం కరెక్టేనా? కూటమి ప్రభుత్వాన్ని, నారా లోకేష్ గారు నీవెక్కడో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని మాట్లాడుతుంది. మరి తవ్వితం ఉంటే గనక నువ్వే వెళ్ళి ఒక సెల్ఫీ వీడియో తీసి చక్కగా పోస్ట్ చేసి కంప్లైంట్ ఇస్తే బాగుండిద్దని ఈ రోజున అందరూ కోరుకుంటున్నారు. మరి అంత అక్రమ తవ్వకాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలియాలి వెంటనే ప్రజలందరికీ కూడా. అది రోజారెడ్డి ఆధారాలతో సహా ప్రజలకు వెల్లడిస్తే బాగుండిద్ది అనేది ఈ రోజున అందరూ కోరుకుంటున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి మాట్లాడుతున్న ఈవిడ, పిన్నెల్లి రామకృష్ణ బ్రదర్స్ గురించి మాట్లాడుతున్న విడుదల రజని. వీళ్ళిద్దరూ మేకప్లకి ఎన్ని వేల కోట్లు తగలేశారు రాష్ట్ర సొమ్ముని. వీళ్ళిద్దరు చీరలకు ఎంత తగలేశారు. వీళ్ళు పెట్టుకునే ఏదైతే నగలున్నాయో వాటికి రాష్ట్ర సొమ్ముని ఏ విధంగా దోచుకున్నారు. ఈవిడ మరి తిరుపతి వెళ్ళి రోజా ఏ విధంగా టికెట్లు అమ్ముకొని బ్లాక్లో కనుక రోడ్లు పోయే వాళ్ళు టికెట్లు అమ్ముకున్నట్లుగా తిరుపతి టికెట్లు అమ్ముకున్నావు. తిరుపతి దేవస్థానం విశిష్టతని ఏ విధంగా భంగం కలిగించావు. ఎన్ని విధాలుగా అపవిత్రం చేశారు వీళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. ఒకటి కాదు రెండు కాదు, అన్ని విధాలుగా ఎటువైపు చూసుకున్నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వీళ్ళు ఈ రోజున ఈ విధంగా మాట్లాడటం, ప్రజల గురించి ఆలోచిస్తున్నామంటాం నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉంది. ప్రజలందరూ కూడా దొరికితే చాలు వీళ్ళని ఏ విధంగా మాకు అప్పచెప్పండి అనేటట్లుంది వీళ్ళ విధానం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్య చేయించిన సంగతి ప్రజలందరూ తెలుసు, ప్రపంచం చూసింది, అన్ని ఛానల్స్ వార్తలు ప్రచురించాయి. వాళ్ళు చేయలేదు, వాళ్ళు బుద్ధిమంతులు, శుద్ధబోసులో వాళ్ళకి అలాంటివి తెలియదు అంటూ సమర్థిస్తున్న విడుదల రజని వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఈవిడ మనం చూసాం స్టోన్ క్రషింగ్ వాళ్ళ దగ్గర ఎలా డబ్బులు కొట్టేశారు. వీళ్ళ మరిది, వీళ్ళ పిఏ, వీళ్ళ దొంగని కారులో దాచిపెట్టి నా దగ్గర ఎవరు లేరు మీరు బదండి అని చెప్పి పోలీసులతో ఏ విధంగా ఈవిడ ఆర్గ్యుమెంట్ చేసింది ఆ రోజున మనం చూసాం. అంటే దొంగను దాచిపెట్టే వాళ్ళు కూడా నేరస్తులే. మరి వీళ్ళు ఇట్లాంటి నేరాలు చేస్తూ దొంగలు దాచిపెట్టే వాళ్ళు ఇంకో నేరస్తుల గురించి, అదేవిధంగా రౌడీయిజం చేసే వాళ్ళ గురించి ఈ విధంగా మాట్లాడటం పెద్ద విశేషమేం కాదు, వింతేం కాదు. వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకి తగ్గట్లుగానే అట్లాంటి వాళ్ళనే సపోర్ట్ చేస్తారనేది ఈ రోజు కనిపిస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్సు
ఆ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ఏ విధంగా ధ్వంసం చేశాడు, వచ్చిన వాళ్ళని ఆడవాళ్ళ మీద ఏ విధంగా అక్కడ బూత్ మెంబర్లుగా కూర్చున్న వాళ్ళని ఏ విధంగా వీళ్ళు చేయి చేసుకోవటమే కాదు ఆవిడ తల బద్దలు కొట్టేశారు. ఇంకొకరినైతే తల బట్టలు కొట్టి పర్లేదు గొడ్డలతో నరికారు తల మీద, గొడ్డలతో నరికారు. మరి అదే విధంగా చూసుకుంటే ఇంకొక బూత్ నెంబర్ ఇంటి దగ్గరికి వెళ్ళి వీడియో కాల్ చేసి నీ ఇంట్లో వాళ్ళని కొట్టేస్తున్నావు అన్నట్లుగా అతన్ని బెదిరింపులు గురి చేయటం. కానీ ఎక్కడా కూడా వీళ్ళు ఆ జర్నలిస్ట్ మాణిక్యారావు అనే అతన్ని బూత్ లో నిర్బంధించి కొట్టి భార్య బిడ్డలు కూడా హింసించి కొట్టారు వాళ్ళు. అవును, వాళ్ళ పిల్లల్ని కూడా కొట్టారని చెప్పారు. ఈ విధంగా ఇన్ని అరాచకాలు ఈ మూడే మనకు కనిపిస్తున్నాయి. కానీ అంతకు మించి ఎన్ని రకాలుగా వీళ్ళు అక్కడ ఏదైతే పల్నాడులో వీళ్ళ అరాచకం పరిపాలన చేశారో అందరికీ తెలిసిన విషయమే. మరి వీళ్ళ గురించి విడుదల రజని ఈ విధంగా అసలు వాళ్ళు చాలా ఉత్తములు, చాలా మంచి వాళ్ళు, మరి విడుదల రజనీ కంటే కూడా మంచి వాళ్ళు అన్నట్లు చెప్తుంది. ఇట్లాంటి వాళ్ళని ఏం చెయ్యాలి అంటే నిజంగా ఈ రోజున కరెక్ట్ నిర్ణయం తీసుకొని ప్రజలు 11 పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టినా కూడా ఇంకా వీళ్ళ మీద చేసిన అన్యాయాలని బయటకు వస్తుంటే అవి రానియకుండా ఉండటం కోసం ప్రజల మీద ఏదో ప్రేమ ఉన్నట్లుగా ప్రజలే ఈ రోజున వ్యతిరేకిస్తున్నట్లుగా వీళ్ళ మాటల్ని ప్రజల మాటలుగా చెప్పటం చాలా దురదృష్టకరం. వీళ్ళకి ఎటువంటి హక్కు అర్హత లేదు ఈ విధంగా మాట్లాడటానికి అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. అంటే ఈ విడుదల రజని ఆవిడ మరి ఈ రోజున కేసులతోటి బెయిల్ కోసం ఎదురు చూస్తూ మరి పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇంకా ఇట్లాంటి దుర్మార్గులకి ఇంకా వీళ్ళు అండగా నిలబడుతూ ఆసరాగా నిలబడుతూ ఇంకా వాళ్ళ వైపు మాట్లాడటం నిజంగా దురదృష్టకరం. వీళ్ళందరూ కూడా ఒకటే, మేమంతా దొంగల ముఠ, మేమందరం కూడా కలిసి ఇట్లాంటి దొంగతనాలని చేస్తాం అని చెప్తున్నట్లుగానే ఉంది. లిటరల్లీ మేమంతా ఒకటే అన్నట్లుగా ఉంది ఈవిడ ఆలోచన. మేము దోచుకుంటాం, దాచుకుంటాం, విమర్శిస్తాం, వింటే మీ కర్మ అంటూ వ్యవహరిస్తున్న వాళ్ళిద్దరిని లెఫ్ట్ రైట్ ఇచ్చిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.